రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంకి మనకి హెడేక్స్, డెలీరియం అండ్ కొంచెం మాల్ న్యూట్రిషన్, బ్రెయిన్కి సంబంధించిన డిజార్డర్స్ ఎక్కువ వస్తాయి, కొంచెం మెంటల్ డిజార్డర్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పబడింది. దీనికి వాళ్ళు చెప్పిన చెట్టు ఏంటి అంటే నేరేడు పండు, నేరేడు చెట్టు, అల్ల నేరేడు అంటారు కదా అది. సో ఆ అల్ల నేరేడు చెట్టు యొక్క బెనిఫిట్స్ని మనం ఇవాళ తెలుసుకుందాం. జనరల్గా ఏంటంటే ఈ అల్లనేరు చెట్టుకి వాటి యొక్క ఫ్రూట్స్లో మంచి గ్యాలిక్ యాసిడ్ ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి. సో ఏంటంటే ముందుగా మనకి వస్తాయి అనుకున్నప్పుడు అలాంటివి రాకుండా ముందు వీళ్ళు ఎక్కువ నేరేడు పండ్లు వచ్చిన సీజన్లో మనం అవి తీసుకుంటూ ఉండడం వల్ల చాలా మంచిగా ఉండొచ్చు. సో వీటికి ఏంటంటే వీటి ఫ్రూట్స్, వీటికి సీడ్స్ ఇవన్నీ కూడా మనకి డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే హై షుగర్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు మనకి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది. సో అలాంటివి రానియకుండా మనకి ముందుగానే ఏమైనా డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటూ ఇలాంటివి డిసీజ్ రాకుండా చేసుకుంటే చాలా మంచిది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీపైరెటిక్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి. సో మనకి ఫీవర్స్ కూడా ఏంటి అంటే కొన్ని రకాల ఫీవర్స్లో కూడా మెంటల్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఫాల్సిఫెరం వాటిల్లో బ్రెయిన్కి పాకి అట్లాంటి డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగా ఏమైనా ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే ముందు నుంచి మనము ఇట్లాంటి ప్లాంట్స్ అవి యూజ్ చేసుకుంటూ పక్కన పెట్టుకొని ఉంచుకుంటూ ఉంటే వాటి సీడ్స్, వాటి లీఫ్ డికాషన్స్ అవి వాడడం వలన కొంతవరకు నెగిటివ్ ఎఫెక్ట్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు ఈ జంబూ ప్లాంట్ అంటే మీన్స్ నేరేడు చెట్టుని ఉంచుకోవడం, వీటికి తగ్గ బెనిఫిట్స్ ఉన్నట్టు చూసుకుంటే మనకి ఫ్యూచర్లో ఇవి మంచిగా వాడుకుంటే ఫర్దర్ డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు.